నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే నెయ్యి బచ్చాలు చేసుకుందాం. ఈ భక్ష్యాలు ఈ ఉగాదికి స్పెషల్ అండి. ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఒక కప్పు వాటర్ తీసుకొని పిండిని నిదానంగా బాగా కలుపుదాం. 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. పిండిని నిదానంగా బాగా కలుపుదాం. నెయ్యి వేసుకొని గోధుమ పిండిని 1 గంట సేపు నానబెట్టుకుందాం. 1 కప్పు శనగపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా 2 సార్లు శనగపప్పును బాగా కడిగినానండి. కొన్ని వాటర్ పోసుకొని 1 గంట సేపు శనగపప్పు నానబెట్టుకున్నాను. కుక్కర్ తీసుకొని నానబెట్టుకునే శనగపప్పు వేసుకుందాం. 1 కప్పు శనగపప్పుకు 1.5 కప్పు వాటర్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్కు పెట్టుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ను పెట్టుకుందాం. 3 విజిల్ల వరకు శనగపప్పును ఉడికించుకుందాం. 3 విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. శనగపప్పు బాగా ఉడికిందండి. ఒక జాలిబుట్టి తీసుకొని ఉడికించుకునే శనగపప్పును జాలిబుట్టిలో వేసుకుందాం. శనగపప్పులో నింటి కొంచెం కట్ట వచ్చింది. ఇది రసం చేసుకుందామండి, చింతపండు రసం. శనగపప్పు చల్లగా అయినాక మిక్సీ గిన్నె తీసుకొని నున్నగా మిక్సీ పట్టుకున్నాం శనగపప్పును. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకున్నాం. బెల్లాన్ని బాగా కరిగించుకున్నాం. బెల్లం అంతా కరిగిపోయినాక మిక్సీ పట్టుకునే పూర్ణం వేసుకున్నాం. పూర్ణాన్ని బాగా కలుపుకున్నాం. బెల్లం అంతా కలిసేటట్టుగా ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని పూర్ణాన్ని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. వేసుకొని మళ్ళీ బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలు కింద దింపుకున్నాం. పూర్ణం చల్లగా అయ్యేంత వరకు పూర్ణం చల్లార్చుకున్నాం. పూర్ణం చల్లగా అయినాక చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. పూర్ణం ఉండలు గోధుమ పిండి తీసుకొని ఒక 2 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుదాం. పిండి అంతా కలిపిన తర్వాత పూర్ణ ఉండలు ఏ సైజు తీసుకున్నామో అదే సైజు గోధుమ పిండి ఉండలు కూడా తీసుకున్నాం. 2 ఒకలాగానే ఉన్నాయి చూడండి. భక్ష్యాల పేపర్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. పేపర్ మీద గోధుమ పిండి ఉంట తీసుకొని పూరి సైజ్ అంతా ఒత్తుకున్నాను.
పూర్ణ ఉంట తీసుకొని గోధుమ పిండిని పూర్ణానికి అతికించుకున్నాను. నెయ్యి వేసుకొని భక్ష్యాన్ని రౌండ్గా చేత ఒత్తినానండి. ఇంకొక భక్ష్యాలు చేసే పేపర్ లేకపోతే గనుక మన ఇంట్లో చక్కెర కవర్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకొని ఇంతకు ముందు ఎలాగ భక్ష్యం చేసినామో అలాగనే చేత ఒత్తుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని భక్ష్యాలు చేసే పెన్నం పెట్టుకున్నాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. భక్ష్యం వేసుకొని అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నాం. అటుపక్కకి ఇటుపక్కకు రెండు పక్కలకు నెయ్యి వేసుకుందాం. ఈ భక్ష్యాలన్నీ నేను నెయ్యితోనే కాల్చినానండి, ఆయిల్ ఎక్కడ వాడలేదు. భక్ష్యం చూడండి బాగా ఎలాగ పొంగిందో, భక్ష్యం చాలా బాగా కాలిందండి. భక్ష్యాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా భక్ష్యాలన్నీ ఇలాగనే కలుసుకుందామండి. మన నెయ్యి భక్ష్యాలు రెడీ అయిపోయినాయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.